యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుడు ఎదుర్కోగలిగేటువంటి ప్రతి రకమైనటువంటి సమస్యను ఆయన ఎదుర్కొన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ వచనాన్ని చూస్తాం. మన ప్రధాన యాజకుడు మన వంటి వాడే. మనం పడినటువంటి లేకపోతే మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి శోధనను ఆయన ఎదుర్కొన్నాడు కాబట్టి మన శోధనలో ఆయన మనల్ని ఆదరించగలడు అని. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి బాధల్లో ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాడు. బైబిల్లో దేవుడు మనకి అనేక రకాలైనటువంటి ఉదాహరణలను అనుగ్రహించాడు. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ఆ పరిస్థితుల్లోంచి ఏ విధంగా దేవుడు పైకి తీసుకొస్తాడు అని. దేవుని యొక్క హృదయానుసారుడని దావీదుకి పేరున్నది. అయితే దావీదు చాలా కష్టాల పాలయ్యాడు. తాను రాసుకున్నటువంటి తన అనుభవంలో ఈ మాట రాస్తున్నాడు. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానాలు అయ్యాయని. ఎందుకు అనంటే దావీదు చాలా రకాలైనటువంటి కష్టాలు గుండా వెళ్ళాడు. ఆయన వ్యభిచారం చేసిన తర్వాత ఆ వ్యభిచారపు బాధను తప్పించుకుందామని తన వ్యభిచారం చేసిన వ్యక్తిని యొక్క భర్తను చంపించాడు. ఆ తర్వాత వాళ్ళ ఇరువురికి పుట్టినటువంటి బాబు చనిపోవటం జరిగింది. ఆ తర్వాత తన కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి కలహాలు వచ్చాయి. ఆ తర్వాత 17 యుద్ధాలు చేసి ఇశ్రాయేలీయులకు మంచి స్వేచ్ఛను ఇప్పించిన తర్వాత దేశమే తన్ను వెళ్ళగొట్టేసింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆయన హోరేబు కొండెక్కి అక్కడ ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఎవరో ఆయన్ని హక్కును చేర్చుకున్నప్పుడు దేవుడు తన్ని ఓదార్చినప్పుడు రాసినటువంటి పాట 42వ కీర్తన. ఆ కీర్తనలో ఈ మాట చెప్తూ ఉన్నాడు, నా కన్నీళ్లు నాకు అన్నపానాలైనై రాత్రంతా పగలంతా అని. దావీదు అలాంటి దుఃఖ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను ఈ మాట రాస్తున్నాడు. నేను ఆయన వైపు చూసినప్పుడు నాకు ఆయన సహాయం చేశాడు. నేను కీర్తించేవాడిగా మారగలిగాను, నేను ఆరాధించేటువంటి వ్యక్తిగా మారగలిగానని. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అలాగ దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో సహితం దేవుడు పైకి లేవనెత్తగలడు అని దావీదు జీవితాన్ని మన ముందు దేవుడు ఒక మాదిరిగా పెట్టాడు. కాబట్టి ఈరోజు మీరు తప్పు చేయటం బట్టి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళారా, లేదా బయట నుంచి ఒత్తిళ్లు రావటం బట్టి మీరు బాధలోకి వెళ్ళారా, ఏ కారణం చేత అయినప్పటికీ కూడా మీరు దేవుని దగ్గరికి రాగలిగినట్లయితే మీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దావీదు పైకి రావడానికి 3 పనులు చేసినట్లు ఆ కీర్తనలో చూస్తాం. మొదటిది తనలోకి తాను చూసుకున్నాడు, తన బాధను చూసుకున్నాడు. అది చాలా కష్టంగా అనిపించింది, కృంగిపోయాను అని అంటూ ఉన్నాడు. ఆ తర్వాత పైకి చూశాడు, దేవుని వైపు చూసినప్పుడు ఆయన కృపను పొందగలిగాడు. కృప పొందగలిగినప్పుడు ఆ పడిపోయినటువంటి స్థితిలోంచి దేవుడు పైకి లేవనెత్తగలిగాడు. ఆ తర్వాత ఆ ధైర్యంతో ముందుకు చూసి కీర్తించుకుంటూ దేవుని యందు నిరీక్షణతో జీవించాలని ఆశతో జీవించగలిగాడు ఆయన. ఎంత గొప్ప విషయం! ఈరోజు నీ వైపు నువ్వు చూసుకోవడానికి ఇష్టపడలేనటువంటి పరిస్థితిలో ఉందేమో, నీ జీవితమే నీకు చాలా అసహ్యంగా అనిపిస్తుందేమో, నాలాంటి జీవితం ఎవ్వరికీ ఉండకూడదు అని అనిపిస్తుందేమో. అయినప్పుడు కూడా మీరు గనక దేవుని దగ్గరకు వచ్చి మీ చింత యావత్తు దేవుని మీద పెట్టగలిగినట్లయితే, మీ హృదయ భారం ఆయన మీద పెట్టగలిగినట్లయితే ఆయన మీకు పరిపూర్ణ స్వేచ్ఛను, ఆయన పరిపూర్ణ విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఈ చక్కటి వచనం ఉంది కదా, మీరు గనక మీ హృదయ భారాన్ని నా మీద పెట్టినట్లయితే నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. ఈరోజు ఆ విశ్రాంతి మీరు పొందటానికి అవకాశం ఉంది. ఎందుకనంటే యేసే దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన వాగ్దానం నెరవేర్చేటువంటి వాడు. కాబట్టి దేవుని దగ్గర రావడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఆ విశ్రాంతిని మీరు సొంతం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా?